నమస్కారం ఇది సంగతికి స్వాగతం సీమాంధ్రులకు ఓ నాయకుడు కావాలి అది కూడా చుట్టుముట్టిన సమస్యలకు పరిష్కారం చూపి రాష్ట్ర విభజన తెచ్చిన సవాళ్లను అధిగమించగలిగే సమర్థుడై ఉండాలి సులాభం గురించి ఆలోచించకుండా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పాటుపడే సచ్చీలుడు రావాలి మరి ఎవరా నాయకుడు ఈ అంశంపై ఎన్నో అంచనాలు మరెన్నో సర్వేలు వీటన్నింటినీ పక్కకు పెడితే ఆ దిశగా ఇప్పటికే ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు స్థానిక సమరంలో తెలుగుదేశం పార్టీకు ఘన విజయం కట్టబెట్టి అభివృద్ధికే తమ ఓటని కుండబద్దలు కొట్టారు ఇంతకీ సెమీఫైనల్లో వచ్చిన ఫలితాలే శుక్రవారం కూడా పునరావృతమవుతాయా కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సైకిల్ దూసుకెళ్లనుందా స్థానిక సమరం తర్వాత తెలుగుదేశం పార్టీకి తోడైన మోడీ పవన్ మానియా సర్వేల అంచనాలు మాత్రం అదే తథ్యమనేలా చేస్తున్నాయి విలీనమైపోయాయి కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి నేతల వలసలు కప్పల తక్కెడను తలపించాయి రాజకీయ పక్షాల బలాబలాలు ఎప్పటికప్పుడు మారిపోయాయి గడచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కనిపించిన రాజకీయ చిత్రాలివి సమీకరణాలు ఇలా క్షణక్షణం తారుమారవుతున్నా సమర్థ నేతను ఎన్నుకోవడంలో ప్రజలు మాత్రం ఓ నిశ్చితాభిప్రాయం ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోంది అందుకు కారణం ఇటీవల కాలంలో దాదాపు ఒకే రకంగా కనిపిస్తున్న ప్రజా తీర్పు 2013 జూన్లో రాష్ట్రంలో పంచాయతీ పోరు జరిగింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నా తెదేపా తిరుగులేని శక్తిగా మరోమారు ఆవిర్భవించింది శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు అత్యధిక పంచాయతీల్లో పాగా వేసి 2014 ఎన్నికల ఫలితాల్ని చూచాయిగా ప్రతిధ్వనించింది అయితే అంతలోనే ఎన్నో మార్పులు రాష్ట్ర విభజనపై నిర్ణయం బిల్లుకు ఆమోదం వంటి పరిణామాలు రాజకీయ పరిస్థితుల్ని తలకిందులు చేశాయి కాంగ్రెస్ అయితే దాదాపుగా ఉనికినే కోల్పోయే స్థితికి దిగజారింది ఫలితంగా త్రిముఖ పోరు కాస్త తెదేపా వైకాపా మధ్య ప్రత్యక్ష పోరుగా మారింది సీమాంధ్ర ప్రాంత వాసుల్లో అంతులేని ఆగ్రహావేశాలకు కారణమైన విభజన నిర్ణయం తర్వాత జరిగిన తొలి సమరం స్థానిక ఎన్నికలు 2 ప్రధాన పార్టీల తలరాతల్ని నిర్దేశించే సార్వత్రిక సమరానికి ఇదొక సెమీఫైనల్ లాంటిదని అందరూ భావించారు విభజన విషయంలో సమన్యాయ సిద్ధాంతానికి కట్టుబడ్డ తెదేపా సమైక్యం పేరుతో పిల్లిమొగ్గలు వేసిన వైకాపా ఈ రెండింటిలో ఎవరిని ఆదరిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు ఓట్ల ద్వారా తమ తీర్పు ఇచ్చిన ప్రజలు మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు స్థానిక సమరంలో తెదేపాకు మరోమారు ఘనమైన ఆధిక్యం కట్టబెట్టి అభివృద్ధి సమర్థత సచ్చీలతకే తమ ఓటని బలమైన సంకేతమిచ్చారు 7 నగరపాలక 92 పురపాలక సంఘాలకు సోమవారం వెలువడ్డ ఫలితాల్లో సైకిల్ జోరు స్పష్టంగా కనిపించింది 5 నగరపాలక 62 పురపాలక సంఘాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఏకంగా 12 జిల్లాల్లో తిరుగులేని ఆధిక్యం సాధించింది ఆఖరికి వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా కడపలోనూ ఫ్యాన్ కన్నా ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకుంది అంతులేని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వైకాపా 2 కార్పొరేషన్లు 17 మున్సిపాలిటీలకే పరిమితమైంది ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో కనీసం ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుచుకోలేకపోయింది మొత్తంగా సోమవారం వెలువడ్డ ఫలితం పట్టణ ఓటర్లు అభివృద్ధి అజెండాకి పట్టం కట్టిన విషయాన్ని స్పష్టం చేసింది నగర పురపాలక ఫలితాలు చూసిన అందరిలో ఒకటే అనుమానం పట్టణవాసులు తెదేపాకి పట్టం కట్టారు సరే మరి పల్లెవాసుల సంగతేంటి వైకాపా చెప్పుకుంటున్నట్లుగా గ్రామీణ స్థాయిలో ఫ్యాన్ ప్రభావం ఉండబోతుందా ఈ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యేందుకు ఒక్క రోజైనా పట్టలేదు మంగళవారం వెలువడ్డ పరిషత్ ఫలితాలు పల్లెనాడికి అద్దం పట్టాయి ఫ్యాన్ గొప్పలు గాలిమాటలేనని గ్రామీణులు కూడా సైకిల్ కే జై అంటున్నారని తేల్చి చెప్పాయి ఎన్నికలేవైనా ప్రాంతమేదైనా ప్రజా తీర్పు ఎప్పుడు అభివృద్ధి పక్షమేనని స్పష్టం చేశాయి రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు చివరిసారిగా 2006లో జరిగాయి అప్పట్లో కనీసం ఒక్క జిల్లా పరిషత్నైనా గెలుచుకోలేకపోయిన తెదేపా ఈసారి అనూహ్య ప్రభంజనం సృష్టించింది ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో 9 జిల్లా పరిషత్తును దక్కించుకుని సైకిల్ సత్తా చాటింది
వైకాపా గెలుచుకున్న 4 జిల్లా పరిషత్తులోనూ రెండింటిలో చివరి వరకు తెదేపా గట్టి పోటీ ఇచ్చింది. మొత్తంగా రాష్ట్రంలోని జడ్పీటీసీల్లో 70% స్థానాల్లో పసుపు జెండా ఎగురవేసింది. ఎంపీటీసీ విషయంలోనూ సైకిల్ ఇదే దూకుడు కొనసాగించింది. వైకాపా కన్నా 1000 స్థానాలకు పైగా ఎంపీటీసీల్ని దక్కించుకుంది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు తెదేపా హవా స్పష్టంగా కనిపించింది. ఉత్తరాంధ్రలో సైకిల్ దూసుకెళ్లింది. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక జడ్పీటీసీల్ని దక్కించుకున్న తెదేపా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు కృష్ణదాస్ సొంత నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది. విజయనగరంలోనూ తిరుగులేని పట్టు సాధించి బొత్స నియోజకవర్గం చీపురుపల్లిలోని ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. విశాఖ జడ్పీ స్థానాన్ని దక్కించుకున్న తెదేపా పురపాలికల్ని అదే స్థాయిలో గెలుచుకుంది. గోదావరి జిల్లాలో ఫ్యాన్ గాలి వీస్తుందన్న వైకాపా అంచనాలు తలకిందులైపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలో ప్రజా తీర్పు దాదాపు ఏకపక్షంగా వచ్చింది. నగర పురపాలక ఎన్నికల ఫలితాల తరహాలోనే పరిషత్ ఫలితాల్లోనూ సైకిల్ అందనంత ఎత్తులో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 46 జడ్పీటీసీ స్థానాలుండగా దాదాపు 95% స్థానాల్లో తెదేపా జయకేతనం ఎగురవేసింది. నగర పురపాలక విషయంలో తెదేపా వైకాపా హోరాహోరీగా తలపడ్డ కృష్ణా జిల్లాలో పరిషత్ ఫలితాలు మాత్రం సైకిల్కే పట్టం కట్టాయి. తెదేపా బ్రహ్మాండమైన ఆధిక్యంతో కృష్ణా జడ్పీ స్థానాన్ని దక్కించుకుంది. గుంటూరు జిల్లాలో అదే జోరు కొనసాగింది. ప్రకాశం, నెల్లూరు జడ్పీ స్థానాల్ని వైకాపా గెలుచుకున్నా తెదేపా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది. రాయలసీమలోని 4 జిల్లాల్లో తెదేపా హవా కనిపించగా మరో 2 జిల్లాల్లో వైకాపా సత్తా చాటింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలో సైకిల్ దూసుకెళ్లింది. 2 రోజుల ఫలితాల్లోనూ కర్నూలు జిల్లాలో వైకాపా జోరు కొనసాగగా జడ్పీ ఎన్నికల్లో తెదేపా గట్టి పోటీ ఇచ్చింది. నగర పురపాలక ఫలితాల్లో కడప జిల్లాలో చావు దెబ్బతిన్న వైకాపా పరిషత్ ఫలితాల్లో తనదైన ముద్ర వేసింది. జిల్లాలోని 50 జడ్పీటీసీల్లో 70% పైగా స్థానాల్ని ఫ్యాన్ పార్టీ గెలుచుకుంది. మొత్తంగా చూస్తే 13-9 జిల్లాల్లో పట్టణ, పల్లెవాసులు తెదేపా వైపే మొగ్గు చూపుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. మరో 4 జిల్లాల్లో చెరకు 2 జిల్లాలు ఆధిక్యం చాటిన తెదేపా వైకాపా చివరి వరకు హోరాహోరీ తలపడ్డాయి. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉన్నందున సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాలు ఎలా మారబోతున్నాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. స్థానిక సమరం జరిగిన నెల తర్వాత రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ నెల రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎంతో వేగంగా మారిపోయాయి. అభివృద్ధి నినాదం జపించే తెదేపా, భాజపా, జనసేన జట్టుకట్టాయి. రైతు, డ్వాక్రా రుణమాఫీ లాంటి ప్రజాకర్షక హామీలతో తెలుగుదేశం ప్రజలకు దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. గెలుపు జట్టు పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసిన భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, తెదేపా అధినేత చంద్రబాబు సీమాంధ్ర పునర్నిర్మాణం తమతోనే సాధ్యమనే బలమైన సంకేతాలిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పేల్చిన మాటల తూటాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో వైకాపా తరపున ఇంతటి భారీ ప్రచారం జరిపిన సందర్భాలు కనిపించలేదు. రుణమాఫీ సాధ్యం కాదంటూ ఆ పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు కొందరిలో అసంతృప్తిని కలిగించాయి. ఇలాంటి పరిణామాలు సార్వత్రిక ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. స్థానిక సమరంలో ఎగసిపడ్డ పసుపు కెరటం సార్వత్రిక ఫలితంలో సునామీలా ప్రతిధ్వనిస్తుందా లేదా అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మున్సిపల్లో కాంగ్రెస్, పరిషత్లో తెలంగాణ రాష్ట్ర సమితి. మరి సార్వత్రిక ఫలితాల్లో గెలుపు ఎవరిది? తెలంగాణలో అధికారం ఏ పార్టీకి దక్కనుంది? స్థానిక ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్, తెరాసల మధ్య ఏ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టనుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పట్టణ తీర్పు, పల్లె ఫలితాలు చూస్తే కాంగ్రెస్, తెరాసల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. స్థానికంలో అనేక ప్రాంతాల్లో ఏ పార్టీకి ఓటర్లు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వకపోవడం పార్టీల మధ్య పోటీని సూచిస్తోంది. మొత్తం మీద తెలంగాణలో ఏకపక్షంగా లేని స్థానిక ఫలితాలు సాధారణ ఎన్నికల ఫలితాలపై స్పష్టత ఇవ్వకపోగా పోటీలో ఉన్న పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఎవరిది? కోటి ఆశలతో ఏర్పాటైన కొత్త రాష్ట్రం పాలక పగ్గాలు ఏ పార్టీ చేతుల్లోకి వెళ్లనున్నాయి? నవ తెలంగాణను నడిపించే నాయకుడు ఎవరు? ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రోజు నుంచి ప్రతి ఒక్కరి మదిలో ఉదయించిన ప్రశ్నలివి. అయితే మొన్నటి వరకు ఇలాంటి ప్రశ్నలకు పొలిటికల్ పండితులు కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. కారణం, ఓ పార్టీ తెలంగాణ ఇచ్చింది మేమంటే మరో పార్టీ తెలంగాణ వచ్చింది మా వల్లే అంటూ ఓటర్లను సందిగ్ధావస్థలో పడేశాయి.
మరికొన్ని పార్టీలు మా సహకారం వల్లే 60 ఏళ్ల కల సాకారమైందంటూ ప్రజల్లోకి వెళ్లాయి. ఇలాంటి స్థితిలో తెలంగాణ ఓటరు ఎవరికి పట్టం కడతారని స్పష్టంగా చెప్పడం కష్టంగా మారింది. ఈ సమయంలో వెలువడిన స్థానిక ఎన్నికల ఫలితాలు ఏకపక్ష తీర్పు ఇవ్వలేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు తెరాస జోరును స్పష్టం చేస్తుంటే సచివాలయం రేసులో కాంగ్రెస్ కూడా ఉందని మున్సిపల్ లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక సమరానికి సెమీఫైనల్ గా భావించిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఓ రోజు కాంగ్రెస్ అయితే మరుసటి రోజు చేయిపై కారు పైచేయి సాధించింది. నగర పట్టణ వాసుల తీర్పుకి పల్లె ఓటర్ల ఆకాంక్షకి భారీ వ్యత్యాసం కల్పించింది. అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్, తెరాస నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడగా తెలుగుదేశం పార్టీ పడిలేచిన కెరటంలా పుంజుకుంది. గత స్థానిక ఎన్నికల ఫలితాలతో పోలిస్తే తెదేపా సాధించిన స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో 1000కు పైగా ఎంపీటీసీలు, 53 జెడ్పీ స్థానాలను నెగ్గడం ద్వారా సాధారణ ఎన్నికల్లోనూ తమ ప్రభావం ఉంటుందని చెప్పింది. మొత్తంగా చూస్తే స్థానిక ఎన్నికల ఫలితాల్లో తెరాస జోరు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ సహా మిగతా పార్టీల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకూడదన్న విషయం స్పష్టమవుతోంది. అందుకే స్థానిక లెక్కలన్నీ నేతల విజయావకాశాలపై ఏ స్థాయి భరోసాని ఇచ్చాయో తెలియదు కానీ 16వ తేదీపై మరింత గుబులు పెంచాయి. మున్సిపల్ సహా పల్లెపోరు ఫలితాలను పరిశీలిస్తే పురసమరంలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. మొత్తం 53 మున్సిపాలిటీలో 21 స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ రామగుండం, నిజామాబాద్ కార్పొరేషన్లో ఆధిక్యం సాధించింది. పురా నగరపాలక ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఆధిక్యం సంపాదించిన తెరాస 8 పురపాలికలను సొంతం చేసుకుని కాంగ్రెస్ తర్వాత స్థానంలో నిలిచింది. ఈ గణాంకాలు చూసి విజయంపై ధీమా పెంచుకున్న కాంగ్రెస్ నేతలు సార్వత్రిక ఫలితాల్లోనూ ఇవే లెక్కలు పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. అయితే 12 గంటల్లోనే పరిస్థితి తారుమారైంది. మున్సిపల్ ఎన్నికల్లో వెనకబడినట్లు కనిపించిన తెరాస పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. 3 జిల్లాల్లో కారు దూసుకుపోయింది. ఫలితాల సాధనలో తెరాసతో పోటీపడిన కాంగ్రెస్ కేవలం నల్గొండ జిల్లాలో మాత్రమే పూర్తి ఆధిక్యత సాధించడం మిగతా జిల్లాలో హస్తం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయం పార్టీల మధ్య దోబూచులాడింది అని చెప్పాలి. కొన్ని జిల్లాల్లో తెలంగాణ గ్రామీణ ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు. జెడ్పీటీసీలో తెరాస అగ్రస్థానంలో నిలవగా ఎంపీటీసీలో కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 443 జెడ్పీటీసీలకు గాను తెరాస 191 స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ 176 చోట్ల విజయం సాధించింది. అలాగే మొత్తం 6525 ఎంపీటీసీలకు గాను 2351 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా 1860 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 114 ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా తెరాస 113 ఎంపీపీ స్థానాల్లో పాగా వేసింది. ఇలా మొత్తంగా చూస్తే కాంగ్రెస్ తెరాస మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోన్నా అధిక జిల్లాలో సరైన క్యాడర్ లేని టీఆర్ఎస్ ఈ స్థాయిలో విజయం సాధించడం హస్తం నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. జిల్లాల వారీగా చూస్తే ఉత్తర తెలంగాణలో కార్ స్పీడ్ కు అడ్డే లేకుండా పోయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా పరిషత్లలో గులాబీ గుబాళించింది. మెదక్ జిల్లాలో విజయంపై చివరి వరకు ఉత్కంఠ నెలకొనగా కాంగ్రెస్ తెరాసలకు 21 జెడ్పీటీసీ స్థానాల చొప్పున సమానంగా వచ్చాయి. ఇక్కడ తెదేపాకు 4 స్థానాలు దక్కగా అందులో 3 జెడ్పీటీసీలు కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం గమనార్హం. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించినా జిల్లా పరిషత్ దక్కించుకోవడానికి అవసరమైన స్థానాలు రాలేదు. అలాగే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ తెరాస మధ్య రసవత్తర పోరు సాగింది. వరంగల్ జెడ్పీ పీఠం ఎవరిదన్నది స్వతంత్రుల చేతిలో ఆధారపడి ఉంది. ఇలా ఒక్క నల్గొండ, ఖమ్మం మినహా మిగతా అన్ని జిల్లాల్లో హస్తం పార్టీకి తెరాస నుంచి గట్టి పోటీ ఎదురైంది. 2006లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒక్క జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుని తెరాస ఇప్పుడిలా దూసుకుపోవడం గులాబీ దళంలో అంతులేని ఆనందాన్ని నింపగా హస్తం శిబిరంలో ఆందోళన రేపుతోంది. తెలంగాణలో పనైపోయిందని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం స్థానిక పోరులో ఉనికిని చాటింది. తెలంగాణలో స్థానిక ఎన్నికలపై అగ్రనాయకత్వం అంతగా దృష్టి సారించకున్నా చెప్పుకోతగ్గ స్థాయిలోనే స్థానాలు కైవసం చేసుకుంది. ఖమ్మంలో ఆ పార్టీ అనూహ్య విజయాలను నమోదు చేసింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకోనుంది. 46 జెడ్పీటీసీ స్థానాలున్న జిల్లాలో 22 స్థానాలు గెలుచుకుంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా 1061 స్థానాల్లో జెండా ఎగురవేసిన తెదేపా 53 జెడ్పీటీసీల్లో పాగా వేసింది. 9 6 జిల్లాలో 100కు పైగా ఎంపీటీసీలను సొంతం చేసుకున్న తెదేపా తెలంగాణలో క్యాడర్ బలంగానే ఉందని నిరూపించింది. అందుకే మరో 48 గంటల్లో వెలువడే సార్వత్రిక ఫలితాల్లో అధిక సంఖ్యలో సీట్లు గెలుస్తామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తుంటే తెదేపా, భాజపా కూటమి తమ జోరికి ఎక్కడ ఎసరు పెడతాయో అని తెరాస, కాంగ్రెస్ గుబులు చెందుతున్నాయి. తెలంగాణలో ఎన్నో ఆశలు పెట్టుకున్న భాజపా, సిపిఐ, సిపిఎంలకు స్థానిక ఎన్నికల్లో చుక్కెదురైందనే చెప్పాలి. మున్సిపల్ పోరులో కాస్తో కూస్తో ప్రభావం చూపిన భాజపా పల్లె పోరులో చతికిల పడింది.
తెలంగాణలో కేవలం 4 జెడ్పీటీసీలకే పరిమితమైన కమలనాథులు 272 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నారు. అలాగే సిపిఎం, సిపిఐ కేవలం 2 జెడ్పీటీసీల్లోనే విజయం సాధించారు. వైకాపా కేవలం ఖమ్మంకే పరిమితమైంది. ఇలా స్థానిక ఎన్నికల ఫలితాల్లో సమీకరణాలన్నీ బేరీజు వేసుకుంటే తెలంగాణలో ప్రధాన పోరు కేవలం కాంగ్రెస్, తెరాస మధ్య ఉందన్నది స్పష్టం. 16న వెలువడే సార్వత్రిక ఫలితాల్లోనూ ఈ పార్టీలు సాధించే సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండే అవకాశం ఉందన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ స్థానిక తీర్పే ప్రతిబింబిస్తుందా? తెరాస, కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అధికారానికి కావలసిన సీట్లు వస్తాయా? రాష్ట్రంలో ఇప్పుడు అందరి విశ్లేషణలు వీటి చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఫలితాల ద్వారా ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారో స్పష్టంగా చెప్పలేనప్పటికీ పల్లె ఓటర్లను ఆకర్షించడంలో తెరాస సఫలీకృతమైందనే చెప్పాలి. తెలంగాణ ఇచ్చింది మేమన్న కాంగ్రెస్ నినాదం కంటే ఇచ్చేలా చేసింది మేమన్న తెరాస నినాదమే ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందన్న విషయం స్థానిక తీర్పు ద్వారా స్పష్టమవుతోంది. మరి ఆ నినాదంతో కారుని సచివాలయానికి తీసుకెళ్తుందా, లేక రేసులో కాంగ్రెస్ ముందుంటుందా? తెలంగాణలో తొలి ప్రభుత్వం సంకీర్ణం కానుందా? మరో 48 గంటల్లో ఈ విషయాలన్నీ తేలనున్నాయి. ప్రచారాలు, ప్రకటనలతో హోరెత్తించిన రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఇప్పటికే విడుదలైన పురపాలక పరిషత్ ఫలితాలు ఓటరు నాడిని విస్పష్టంగా తెలియజేస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వెల్లడవుతోంది. ఈ అంచనాలకు మరికొంచెం ఊతమిస్తూ విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికారిక ప్రకటనకు ముందే పీఠాలు ఎవరికి దక్కబోతున్నది స్పష్టం చేస్తున్నాయి. అసలు మీడియా, సర్వే సంస్థలు వేస్తున్న అంచనాలు ఏం చెబుతున్నాయి? వీటి లెక్క ప్రకారం ప్రజలు ఏ పార్టీని అందలానికి ఎక్కించనున్నారు, ఏ పార్టీని పాతాళానికి తొక్కనున్నారు? ఆ ఆసక్తికర అంశాలు ఇప్పుడు చూద్దాం. ఓటరు నాడి కొందరికి సంబరాలు చేస్తుంటే మరికొందరికి చెమటలు పట్టిస్తోంది. మొన్న విడుదలైన పుర ఫలితాల నుంచి నిన్న విడుదలైన పరిషత్ ఫలితాల వరకు అడుగడుగునా ఉత్కంఠే. తెలంగాణలో వచ్చిన ఫలితాలతో ఎవరికి వారే రాజనుకుంటుంటే సీమాంధ్రలో ఫలితాలు ఏకపక్షంగా నిలిచాయి. తాజాగా విడుదలవుతున్న ఎగ్జిట్ పోల్స్ సర్వేలకు ఈ ఫలితాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి చేసుకుని వేర్వేరు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు దిశగా సాగుతున్న తెలంగాణ సీమాంధ్రలో సార్వత్రిక పోరు విజయ పతాకాలు ఎవరివి? దీనికి సంబంధించి విజయవాడ మాజీ ఎంపీ ఓ ఆసక్తికరమైన ఎగ్జిట్ పోల్ ను వెలువరించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో తెరాసలే గెలుపు గుర్రాలు కాబోతున్నాయని జోస్యం చెప్పారు. పట్టణ పరిషత్ ఫలితాలకు కాస్త అటు ఇటుగానే వచ్చిన ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ప్రజల నాడి ఎవరి వైపున ఉండబోతోందో చెప్పకనే చెప్పాయి. సీమాంధ్ర విషయానికి వస్తే అభివృద్ధి పథగామి అయిన చంద్రబాబు, పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి అనే విషయానికి ప్రజలు స్పష్టంగా జవాబు చెబుతారంటున్నారు లగడపాటి. పట్టణ పరిషత్ ఫలితాలను మించి సార్వత్రిక ఫలితాలు తెదేపాకు అనుకూలంగా ఉంటాయనేది ఆయన అంచనా. ఈ లెక్క ప్రకారం సీమాంధ్రలో 115 నుంచి 125 స్థానాల్లో తెలుగుదేశం, భాజపా కూటమి విజయం సాధించనుందని లగడపాటి చెబుతున్నారు. లోక్సభ ఫలితాల్లోనూ అదే దూకుడు కొనసాగి 19 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకుంటుందని లగడపాటి వెల్లడించారు. పార్లమెంట్లో టీడీపీకి 19 నుంచి 22 వరకు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కి 3 నుంచి 6 వరకు వస్తాయి. అలాగే ఎమ్మెల్యేలకు వచ్చరికి టీడీపీకి 115 నుంచి 125 దాకా వస్తాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్కి 45 నుంచి 55 దాకా వస్తాయి. అలాగే నిన్న మనం చూసాం జిల్లా పరిషత్ ఫలితాలు కూడా ఆంధ్ర రాయలసీమలో టీడీపీ అదే జోరు కొనసాగించింది. మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, అలాగే ఎమ్మెల్యే ఎంపీలో కూడా ఇంచుమించుకు అంతగా వచ్చింది. ఇంకొంత ఎమ్మెల్యే ఎంపీలో కొంచెం మెరుగైన ఫలితాలు టీడీపీకి, బీజేపీకి వచ్చే అవకాశం ఉందని కూడా మా ప్రాథమిక అంచనా వచ్చింది. తెలంగాణలో చూస్తే కారే జోరులో ఉంటుందని లగడపాటి అంచనా వేస్తున్నారు. అయితే ఆ జోరు భారీ ఆధిక్యంతో కాకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే విధంగా ఉంటుందన్నారు. 119లో 50 నుంచి 60 స్థానాల మధ్య తెరాస సాధిస్తుందని లెక్కేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఇచ్చింది మేమే అంటున్న కాంగ్రెస్ కు మాత్రం ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవంటున్నారు లగడపాటి. హస్తం పార్టీ కేవలం 30 నుంచి 40 స్థానాలకే పరిమితమవుతుందని, తెలుగుదేశం, భాజపా కూటమి 18 నుంచి 22 స్థానాలు, ఎంఐఎం 7 నుంచి 9 స్థానాలు గెలుస్తాయని లగడపాటి జోస్యం చెప్పారు. తెలంగాణ లోక్సభ స్థానాల్లో తెరాసకు 8 నుంచి 10, కాంగ్రెస్ కి 3 నుంచి 5, టీడీపీ, బీజేపీ కూటమికి 3 నుంచి 4 స్థానాలు వస్తాయంటున్నారు. టీఆర్ఎస్ కి 8 నుంచి 10 దాకా స్థానాలు వస్తాయి. కాంగ్రెస్ కి 3 నుంచి 5 దాకా వస్తాయి. టీడీపీ, బీజేపీ కలిపి, ఎందుకంటే 2 కలిసినారు కాబట్టి 3 నుంచి 4 వరకు వస్తాయి. అసెంబ్లీ స్థానాలకు వస్తే టీఆర్ఎస్ కి 50 నుంచి 60 దాకా వస్తాయి. కాంగ్రెస్ కి 30 నుంచి 40 దాకా, టీడీపీ, బీజేపీకి 18 నుంచి 22 వరకు,
ఎంఐఎంకి ఒక పార్లమెంటు, అలాగే 7 నుంచి 9 వరకు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయని తెలంగాణలో మటుకు టీఆర్ఎస్ జోరు పెంచింది. అంటే మున్సిపల్ నుంచి జిల్లా పరిషత్కు మార్పు వచ్చింది, జిల్లా పరిషత్ నుంచి ఎమ్మెల్యేలకి వచ్చేసరికి ఇంకొంచెం గణనీయంగా మార్పు టీఆర్ఎస్ వైపు మొగ్గుతూ వచ్చినట్టుగా మా ప్రాథమిక అంచనా వచ్చింది. తెలంగాణకు సంబంధించిన జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ ది ఇదే తరహా అంచనాలు. CNN IBN సర్వేని తీసుకుంటే తెరాసకు 8 నుంచి 12 ఎంపీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉండగా కాంగ్రెస్ మాత్రం 3 నుంచి 5 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేస్తోంది. తెదేపా భాజపా మైత్రి 2 నుంచి 4 స్థానాల్లో వికసించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. టైమ్స్ నౌ మాత్రం తెరాసకు 9, కాంగ్రెస్ కు 4, తెదేపా భాజపా కూటమికి 2, ఇతరులకు 2 వస్తాయని అంచనా వేసింది. సీమాంధ్ర లోక్సభ స్థానాలకు సంబంధించి తెలుగుదేశం భాజపా కూటమి జోరుని ఖరారు చేస్తున్నాయి జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్. CNN IBN ఛానల్ సర్వే చూస్తే తెదేపా భాజపా సంయుక్తంగా 11 నుంచి 15 స్థానాలు కైవసం చేసుకుంటాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. టైమ్స్ నో మాత్రం తెదేపా భాజపా కూటమి 17 స్థానాల్లో విజయం సాధించనుందని వెల్లడించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం 8 స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుందని ఆ సర్వే స్పష్టం చేసింది. అయితే తాజాగా విడుదలైన పురపాలక పరిషత్ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇక కేంద్రంలో కమలం వికసిస్తుందని, 16వ లోక్సభలో ఎన్డీఏ అధికారం చేపట్టనుందని ముక్తకంఠంతో చెబుతున్నాయి సర్వేలు. ఎన్డీఏకి సింహాసనం, యూపీఏకు పరాభవం తప్పదనేదే వాటన్నింటి సారాంశం. వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాల మేరకు ఎన్డీఏ 249 నుంచి 340 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉండగా, కాంగ్రెస్ మాత్రం కేవలం 70 నుంచి 100 స్థానాలకు పరిమితం కానుందని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన వాటిలో టుడేస్ చాణక్య ఎన్డీఏకి 340 స్థానాలు, యూపీఏకి 70 స్థానాలు వస్తాయని వెల్లడించింది. CNN IBN మాత్రం ఎన్డీఏకి 270 నుంచి 282, యూపీఏకి 92 నుంచి 102 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. హెడ్లైన్స్ టుడే ఎన్డీఏ 272 సాధారణ ఆధిక్యానికి అటు ఇటుగా నిలుస్తుందని చెప్పగా, కాంగ్రెస్ 110 నుంచి 120 స్థానాలకే పరిమితం కానుందని వెల్లడించింది. సి ఓటర్ అంచనా ప్రకారం ఎన్డీఏ 289, యూపీఏ 101 స్థానాలు కైవసం చేసుకోనున్నాయి. ఆజ్ తక్ సర్వే ఎన్డీఏ 272, యూపీఏకి 115 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇండియా టీవీ మాత్రం ఎన్డీఏ 289 స్థానాల్లో గెలుపు సాధిస్తుందని, కాంగ్రెస్ 101 స్థానాల వద్దే ఆగిపోతుందని అంచనా వేసింది. ఈ సర్వేలన్నీ ఇతరులు 133 నుంచి 161 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఓటరు నాడిని అంచనా వేసిన సర్వే ఫలితాలతో కొందరు సంబరాలు చేసుకుంటుంటే మరికొందరు డీలా పడిపోతున్నారు. రేపటి ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.